అవకాశం ఉందా? సార్ అక్కడ సార్ అక్కడ ఎవరు దాడి చేశారు, ఎవరు కార్పొరేటర్ ని ఎవరు తీసుకెళ్లిపోయారు, వారు కూటమికి మద్దతు ఇస్తానని చెప్పినా కూడా వాళ్ళని తీసుకుని వెళ్ళి కిడ్నాప్ చేసి గోవాలోని ఎక్కడో దాచిపెడితే అక్కడ జరిగిన సంఘటన ఏంటి, పూర్తి వివరాలు అయితే ఏదైనా కూడా ఎటువంటి సంఘటన అయినా కూడా కొంచెం గలాటా జరిగింది అంటే పూర్తి వివరాలు ఏంటి అన్నది, అసలు ఏం జరిగింది అన్నది అధిష్టానం ఖచ్చితంగా వారి దగ్గర నుంచి వివరణ తీసుకుంటదండి. అక్కడ మన చౌదరి గారు పంపించిన విజువల్స్ లోనే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యేల మంత్రుల మీద అక్కడ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి కొడుకు ఎటువంటి దౌర్జన్యం చేస్తున్నారు, ఆయన పోలీస్ స్టేషన్ లో పోలీసు ఎస్పీ గారి ఎదుటి ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారు, చాలా క్లియర్ గా విజువల్స్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అటు టీడీపీ కానీ జనసేన కానీ మా ఎమ్మెల్యేల దగ్గర నుంచి చెప్పేది వినిపిస్తుందో లేదో నాకు తెలియదు. రెండు వైపులా విధ్వంసం జరిగింది, రెండు విజువల్స్ చూపించాం. సో అందువల్ల ఏంటంటే వైసీపీకి ఆ కల్చర్ లేదు, వివరణ కోరే కల్చర్ లేదు, వాళ్ళు ఎగదోష వ్యవహారమే కాబట్టి వాళ్ళని వదిలేయండి. మీరు ఏంటంటే ప్రశ్నిస్తారు, వివరణ కోరుతారు, సమాజానికి జవాబుదారీగా నిలబడతారు కాబట్టి మీరు వివరణ కోరుతారండి. జస్ట్ దాని ఒక్కదానికి ఆన్సర్ చేయండి, నేను మళ్ళీ శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాలి. సార్ వివరణ ఖచ్చితంగా అంటే అక్కడ ఏం జరిగింది అన్నది విజువల్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఎమ్మెల్యేలని ఎవరైతే మా అధిష్టానం ఉందో ఖచ్చితంగా అసలు ఏం జరిగింది, అక్కడ మీడియా చెప్తుంది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి, కాబట్టి ఖచ్చితంగా ఏం జరిగింది అన్నది కనుక్కుంటారు సార్. రైట్. శ్రీకాంత్ గారు వైసీపీ వేస్తున్న అబాండాల్లో ఖచ్చితంగా మేము వాటి నుంచి బయటకు రావాల్సిన అందరికీ ఉంది. ఒకటి రెండు రోజులు శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి. ఏంటి ఇప్పుడు తిరుపతి వ్యవహారంలో సరే మళ్ళీ ఇంకోసారి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పేసి మీ నాయకులు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. దానికి కారణం అందరికీ తెలిసిందే, టీడీఆర్ బాండ్ల వ్యవహారం ఎక్కడ బయటకు వచ్చేస్తుందనే బెంగతోటి భయంతో మీరు విధ్వంసానికి పాల్పడ్డారనేది లోకానికి ఎరుక. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పకపోయినా అది జనం అందరికీ తెలిసిన విషయం రాష్ట్రంలో. అదొక అంశం పక్కన పెడితే ఇప్పుడు హఠాత్తుగా విజయసాయిరెడ్డి గారు షర్మిల గారి భేటీ వెనకాల ఉన్న కారణాలు ఏంటి? అండ్ మీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, మీ ఎక్స్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు బాలయ్య బాబు గారితో భేటీ వెనకాల ఉన్న రహస్యం ఏంటి, సీక్రెట్ ఏంటి? సార్ ఇప్పుడు టీడీఆర్లు అంటున్నారు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంది. టీడీఆర్లు అయితేనేమి ఇంకొకటి అయితేనేమి అవినీతి జరిగితే బాధ్యత తీసుకోవాల్సినది వారు స్వచ్ఛందంగా వారు బాగా దీనికి ఎంక్వైరీ చేసి తీసుకొని చేయొచ్చు. ఊరికే దాన్ని మన ఏదో దాన్ని వేగ్గా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎక్కడా అవినీతి జరిగినా కూడా ప్రభుత్వం తీసుకొని దాన్ని నిగ్గు తేల్చి వారిని ఎవరిని శిక్ష అనుభవించాల్సిందే చెయ్యాలి కూడా. అది చేత కాక ఊరికే టీడీఆర్లు 24 గంటలు గత ప్రభుత్వం ఇదే సరిపోయింది. ఇంకోటి చెప్తున్నా, మన ఇది జనసేన అని కానీ జన సైనికులు కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నిజంగా ఆ పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ఎక్కడ క్లారిటీ లేదు, అది చెప్పడం వరకే కానీ ఆచరణలో సాధ్యం కావడం లేదన్నది ఇది నిజము అనేది గుర్తుంచుకోవాలి. అదొకటి. ఇప్పుడు మన కేతిరెడ్డి ఇతని గురించి మాట్లాడారు. కేతిరెడ్డి గారు నిన్ననే బాగా క్లారిటీ ఇచ్చారు. నేను నా రాజకీయ జీవితం జగన్తోనే, ఎప్పటికీ కూడా జగన్తోనే నడుస్తాను అనేది బాగా క్లారిటీ ఇచ్చారు. నిన్న మొన్న చూసాం విజయసాయిరెడ్డి గారి విషయంలో కూడా. విజయసాయిరెడ్డి గారు స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేస్తుంటే ఇంకా వెనకంబడి ఇంకొక 2-3 పేర్లు చెప్పారు. వారు పోతారు, వీరు పోతారు, వారు పోతారు. వీరికి గ్లోబల్ ప్రచారము ఏదో ఒకటి మైండ్ గేమ్ ఆడడం తప్ప ఇంకొకటి లేదు అని చెప్తున్నా. విజయసాయిరెడ్డి గారు, అవునండి, విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబానికి వారికి విధేయులుగా ఉంటారు. ఎందుకు? వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో వారికి ఇచ్చిన పదవులు కానీ వీరు వారికి చేసిన సేవను కానీ గుర్తించి టీటీడీ బోర్డు మెంబర్ చేశారు, ఇంకోటి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలను కాదనకుండా, విజయమ్మను కాదనకుండా, వైవి సుబ్బారెడ్డి గారిని కాదనకుండా ప్రతిసారి విజయసాయిరెడ్డి గారికి మంచి వారికి హోదా ఇచ్చి వారిని గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చారు. వారు ఏదో మనస్తాపం చెందో లేకుంటే కొన్ని కారణాల వలన బయటికి పోయారు. కొన్ని రోజులు జగన్కి సేవ చేశారు. ఇప్పుడు కూడా షర్మిల గారికి సలహాలు సూచనలు ఇచ్చారు. తప్పేంటి? వేరే చోటికి ఎక్కడికి పోవడం లేదు కదా ఆయన. వారు కుటుంబానికి విధేయులుగా ఉంటారు అన్నది వాస్తవము. వేరే చోటికి పోతారా ఇంకో చోటికి పోతారా తెలుస్తుంది. వేరే చోటికి ఎక్కడికి పోరు. ఇంత ముందు మీరు మన రవికిరణ్ గారు అడిగారు ఏమని, గవర్నర్ గా పోతారు అని. పోవచ్చేమో గవర్నర్ గా, తప్పే ఉంది. సూట్ కేసులు దీంతో గవర్నర్ గా ఇయ్యొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా, దానికి తప్పే ఉంది. దానికి ఒక మనిషి వ్యక్తిత్వం ముఖ్యం కాదు. ఇప్పుడున్నది చాలా రకంగా. నేను పోయినసారి ఏమో చూసా, గోవా గవర్నర్ వేయాలంటే దాదాపు 200 కోట్లు ఏమో జరిగింది. 200 కోట్లతో గోవా గవర్నర్ గారిని నియమించడం జరిగింది.
మరి ఎవరు అంత ఏమి తక్కువ అన్నది అండి, కాదు మీరు ఏదో ముఖ్యం. మీ లెక్కలు విజయసాయి కరెక్ట్ రెడ్డి గారు మీ ఉన్నా కూడా వైసీపీలో మీ లెక్కలు ఉన్నప్పుడు అంతా బుక్ చేసి కరెక్ట్గా బాగా లేవు. సంపాదించారని నేను చెప్తున్నారా చెప్తున్నా శ్రీకాంత్ గారు? అంటే నేను విజయసాయి రెడ్డి బయటికి గారు వైసీపీ బయటికి గవర్నమెంట్ వచ్చిన లో విషయాన్ని బాగా అక్రమాస్తులు నేను వెనకేసుకున్నారని అభియోగం సుజాత గారు ఒక చెప్తున్నారా నిమిషం మీరు? let him వచ్చిన speak out, let him విషయాన్ని speak out. తెలియజేశా.